హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సారీ ఫర్ ద డిలే గైస్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో చివరి వరకు మిస్ కాకుండా చూడండి. పల్లెటూరులో సాధారణంగా 1 లేదా 2 ఆవుల్ని మేపుతారు. ఎందుకంటే 1 లేదా 2 ఆవుల్ని మేపడం తేలిక, వాటిని మెయింటైన్ చేయడం కూడా కొంచెం ఈజీనే. కానీ మీరు ఎప్పుడైనా ఈ విషయం ఆలోచించారా? 1 లేదా 2 ఆవుల్ని మెయింటైన్ చేయడమే కష్టం. అలాంటిది పెద్ద పెద్ద డైరీ ఫార్మ్స్లో వేల సంఖ్యలో ఉన్న ఆవుల్ని ఎలా మెయింటైన్ చేస్తారో, ఆ ఆవుల నుంచి పాలను సేకరించడం, వాటికి స్నానం చేయించడం, వాటి వేస్టేజ్ని క్లియర్ చేయడం ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అని, మనుషులు చేస్తారా లేదా ఏమైనా మెషిన్స్ని యూజ్ చేసి చేస్తారా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు ఈ వీడియోలో దొరుకుతాయి. సో ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని కొట్టండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆవులకి స్నానం ఎలా చేయిస్తారో చూద్దాం. పెద్ద పెద్ద డైరీ ఫార్మ్స్లో ఆవులకి ఎలా స్నానం చేయిస్తారో చూద్దాం. ఆవుల స్నానం అయిపోయింది. ఇన్ని ఆవులకి టవల్ తెచ్చి తుడవాలంటే చాలా కష్టం. మరి వీటిని ఎలా తుడుస్తారు? కౌ గ్రూమింగ్ బ్రష్. ఈ ఆవులన్నీ స్నానం చేశాక శుభ్రంగా వాటి బాడీ పైన వాటర్ మొత్తం పోయే వరకు తుడుచుకుని వాటి స్థానాలకి అవి వెళ్ళిపోతాయి. ఆవుల పేడను, వాటి మిగిలిన వేస్టేజ్ని ఎలా తీస్తారో చూద్దాం. పెద్ద డైరీ ఫార్మ్స్లో ఆవుల పేడను, మిగిలిన వేస్టేజ్ని శుభ్రం చేయడం కోసం మాన్యూర్ స్క్రాపర్ సిస్టమ్ని యూజ్ చేస్తారు. ఈ మెషిన్ మొత్తం ఫుల్లీ ఆటోమేటిక్. ఒకసారి ఈ మెషిన్ సెటప్ని రెడీ చేసి పెట్టుకుంటే చాలు, రోజు ఆన్ చేయగానే దాని పని అదే చేసుకుంటుంది. ఇది ఎంత పెద్ద ఫామ్ని అయినా చాలా ఫాస్ట్గా, చాలా నీట్గా కొన్ని నిమిషాల్లోనే క్లీన్ చేస్తుంది. ఈ మెషిన్ వేస్టేజ్ని క్లీన్ చేసేటప్పుడు ఆవులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా క్లీన్ చేస్తుంది. ముందు చెప్పిన మెషిన్ లాంటిదే, కానీ ఇది మనిషి కంట్రోల్ చేసే మెషిన్. ఈ మెషిన్ చూడటానికి ట్రక్లా ఉంటుంది. ఈ ట్రక్లో మనిషి ఎక్కి కంట్రోల్ చేస్తూ ఫామ్లో ఉన్న వేస్టేజ్ మొత్తాన్ని చాలా ఫాస్ట్గా క్లీన్ చేస్తారు. ఇలా క్లీన్ చేసిన పేడ మొత్తం ఈ మెషిన్కి ఉండే పైప్స్ ద్వారా మెషిన్ యొక్క ట్యాంక్లోకి వెళ్తుంది. క్లీన్ చేయడం పూర్తయ్యాక ఈ ట్రక్ని ఫామ్లోంచి బయటకు తీసుకువెళ్ళి ట్యాంక్లో ఉన్న వేస్ట్ మొత్తాన్ని బయటపడేస్తారు. డైరీ హూఫ్ ట్రిమ్మింగ్. మనుషులు వారానికి ఒకసారి గోళ్లను తీసుకుంటూ ఉంటారు, లేదా గోళ్లు పెరిగిపోతాయి. అలానే ఆవులకు, గేదెలకు కూడా పెరుగుతూ ఉంటాయి. అందుకనే ఆవుల యొక్క కాళ్ళ డెక్కలను కూడా ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటారు. ఈ డెక్కలను తీయడం కోసం ఈ మెషిన్లోకి ఒక్కో ఆవును పంపి ఎటూ కదలకుండా లాక్ చేస్తారు. తర్వాత ఈ మెషిన్ సాయంతో ప్రతి ఆవు యొక్క డెక్కలను నీట్గా ట్రిమ్ చేసి బయటకు వదులుతారు. ఈ డెక్కలను ట్రిమ్ చేయకపోతే అవి బాగా పెరిగిపోయి ఆవులు నడవడానికి ఇబ్బంది పడతాయి. మిల్కోమాక్స్ మిల్కింగ్ మిషన్. డైరీ ఫార్మ్స్లో ఉన్న వేల సంఖ్యలో ఉన్న ఆవుల యొక్క పాలను ఎలా సేకరిస్తారో చూద్దాం. రోబోమాక్స్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఈ అడ్వాన్స్డ్ మిల్కింగ్ మెషిన్ ఇది. ఒకసారి ఈ మెషిన్ ఆన్ చేసిన తర్వాత ఈ మెషిన్ ఆవు ఉన్న కండిషన్ బట్టి ఏ ఆవు నుంచి ఎంత పాలు సేకరించాలో ఈ మెషిన్ అనలైజ్ చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.